హాయ్ ఎవ్రీవన్. నేను సుపర్ణ ఫ్లవర్స్‌కి స్వాగతం. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి అనగానే భోగి మంటలు, సంక్రాంతి అనగానే గంగిరెద్దు మేళాలు, ముగ్గులు, వాటితో పాటు అరిసెలు గుర్తొస్తాయి కదా! అయితే అరిసెలు చేయాలంటే కొంచెం అందరికీ భయంగా ఉంటుంది. బాగా వస్తాయో రావో అని. అయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ టిప్స్ పాటిస్తూ చేశారంటే చక్కగా చేసేయొచ్చు. ఈజీ అని చెప్పను కానియండి, పెద్ద కష్టమైతే కాదు. ఈసారి ఎప్పుడు పిల్లలకి తల్లులు చేసిస్తారు కదా! తల్లులకి పిల్లలు చేసియండి. ఈసారి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. ఈ అరిసెల్ని తయారు చేసుకోవటానికి రేషన్ బియ్యం కానీ, ఇలా లావుగా ఉన్న బియ్యం కానీ తీసుకోండి. రేషన్ బియ్యం అందరికీ దొరకవు కదా! షాపులో లావుగా ఉన్న బియ్యం దొరికితే వాటిని కేజీ పిండికి 3/4 కేజీ బెల్లం పడుతుందండి. అందుకని కేజీ మీద కొంచెం ఎక్కువగా ఉండేట్టు బియ్యాన్ని నానబోసుకోండి. పిండి అప్పటికప్పుడు అంటే దొరకదు కదా మనకి తడి పిండి. బియ్యం ఖచ్చితంగా 24 గంటలు నానాలండి. ఈలోపు మధ్య మధ్యలో 1, 2 సార్లు కడిగి నీళ్లు మారుస్తూ ఉండాలి. లాస్ట్‌లో మనం పిండి పట్టుకోబోయే ముందు మళ్ళీ బాగా వాష్ చేసుకొని వాటిని చిల్లుల గిన్నెలో వేసేయండి. మిల్లు పట్టించే వాళ్ళైతే చిల్లుల గిన్నెలో డైరెక్ట్‌గా మిల్లు పట్టించేసుకోవచ్చు. మిక్సీ పట్టుకోవడానికైతే అలా ఒక నిమిషం ఆరనిచ్చి అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఈ కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం పడుతుందండి. ఇలాంటి మెత్తటి బెల్లం అయితేనే అరిసెలకి బాగా ఉంటుంది. 3/4 కేజీ బెల్లాన్ని తురిమినట్లుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బియ్యం తడి పొడిగా ఆరిపోయినాయి. వీటిని మిక్సీ పట్టుకుందాం. ఇలా ఆరితే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఆరిపోయినాయి అనుకో పిండి మెత్తగా రాదు. ఇలా స్టీల్ జల్లెడైతే అండి దీనిలో డబల్ లేయర్ ఉంటుంది. అందుకని డబల్ లేయర్ ఉన్న జల్లెడతో జల్లెడ పట్టుకోండి. లేదంటే 2 సార్లు జల్లెడ పట్టాలి అరిసెలకి మాత్రం. అలా అయితేనే స్మూత్‌గా వస్తాయి అరిసెలు. బాగా ఇలా జల్లెడ పట్టిన తర్వాత కొంచెం నూకలాగా వస్తుంది. దీన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని మిగిలిన బియ్యం వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. ప్రతిసారి మిక్సీ పట్టి జల్లెడ పట్టినప్పుడల్లా పిండిని ఇలా అదుముతూ ఉండాలండి. లేకపోతే పిండి ఆరిపోతుంది. పిండి అస్సలు ఆరకూడదు. ఎప్పటికప్పుడు అదిమి పెట్టుకుంటూ చివర్లో మొత్తం పట్టిన తర్వాత ఇలా గట్టిగా నొక్కేసి దీన్ని ఆరిపోకుండా దీని మీద ఒక క్లాత్ పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పాకం పట్టుకుందాం. మనకి ఇలాంటివైతే అందరి దగ్గర ఉంటాయి కదా కుక్కర్లు. కొంచెం అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉండే గిన్నె ఏదైనా పర్వాలా. ఇది పెట్టేసి దీనిలో మనం కట్ చేసుకున్న ఈ బెల్లం మొత్తం వేసేసి దీనిలో కొద్దిగా అంటే కొద్దిగా ఒక అరకప్పు వాటర్ వేస్తే తొందరగా మనకి పాకం వచ్చేస్తుంది. ఎక్కువ నీళ్ళు పోసామనుకోండి లేట్ అవుతుంది. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి పాకం వచ్చేసిందేమోనని. ఒక కప్పులోకి వాటర్ తీసుకొని కొంచెం పాకం ఇలా వేసామంటే ఇది ఇలా దగ్గరికి వచ్చేయాలి. మనం చేతిలోకి తీసుకోగానే ఉండైపోవాలి. చూసారా సాఫ్ట్‌గా బాల్ లాగా వచ్చేసింది. దీన్ని మనం ప్లేట్‌లో వేసినా కూడా కరిగిపోకూడదు, స్ప్రెడ్ అవ్వకూడదు. ఇలా వచ్చిందంటే మనకు కరెక్ట్‌గా వచ్చినట్టండి అరిసెల పాకం. ఇదొక్కటి చూసుకున్నారంటే అరిసెలు ఈజీగా చేసేయొచ్చు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బియ్య పిండిని కొంచెం కొంచెంగా పోస్తూ గరిటెతో బాగా స్పీడ్‌గా కలుపుతూ ఉండాలి. సగం పోసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ మిగిలిన వేడికి మిగిలిన పిండంతా కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి. ఇలా కలిపితే మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఇలా కొంచెం పలచగానే ఉండాలి. ఎక్కువ థిక్‌గా అయిందనుకోండి ఆరే కొద్దీ ఇంకా గట్టిపడిపోతుంది. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక స్పూను ఇలాచీ పౌడరు, 2 స్పూన్లు నెయ్యి కూడా వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఈ ఇలాచీ పౌడర్ మంచి స్మెల్ వస్తుంది. ఈ నెయ్యి కూడా ఇందులో కరిగి మంచి వాసన వస్తుంది. ఇలా రాగానే వీటిని పైనుంచి కూడా ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేయండి. ఇది పిండి ఆరిపోకుండా అనమాట. ఇది వేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉంచేద్దాం. అప్పుడు ఇంకొంచెం గట్టిపడుతుంది పిండి. మనకి అరిసె చేసుకోవటానికి ఈజీగా వస్తుంది. కరెక్ట్‌గా వచ్చిందండి పిండి. ఇలా రావాలన్నమాట. మనం ముద్ద చేస్తే పాకిపోకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుందాం. లేదా నూనె కవరు, పాల కవర్ ఏవో ఒకటి ఉంటాయి కదా! అలాంటి కవర్ తీసుకొని కొంచెం నూనె రాసుకొని చేతికి ఆ షీట్‌కి కూడా నూనె రాసేయాలి. నూనె రాసి ఇలా పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా ఒత్తుకున్న తర్వాత దీన్ని కాగుతున్న నూనెలో జాగ్రత్తగా వేద్దాం. ముందు నూనెని బాగా కాగనిచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. అప్పుడు ఒక్కొక్కటి వేసుకుంటూ తీసేసుకోవాలి. ఇద్దరున్నారనుకోండి ఈజీగా ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు తీసేసి నొక్కేయొచ్చు. ఒక్కళ్ళే ఉన్నప్పుడు సెట్టింగ్ అంతా ఇలా పెట్టేసుకోండి. అన్నీ ఒకళ్ళే చేసుకోవాలి కాబట్టి. ఇవన్నీ ఇలా పెట్టుకున్నామంటే మనం చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. ఇలా పొంగగానే జాలీలోకి తీసేసుకొని పీటలో వేసి నొక్కేద్దాం.
ఎక్సెస్ ఉన్న ఆయిల్ అంతా కిందకి దిగేస్తుంది. అప్పుడు ఇంకేదన్నా కొంచెం ఆయిల్ ఉందనిపించింది అనుకోండి, జాలీలో వేసామంటే ఆ కొంచెం ఆయిల్ కూడా పోతుంది. పీట లేదనుకోండి, అప్పుడు ఇలా జాలి గరిటెలో తీసుకొని పైన ఒక గరిటె పెట్టేసి నొక్కేసా అంటే ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. జాలీలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని నువ్వుల అరిసెలు చేసుకుందాం. పిండి ముద్దను తీసుకొని నువ్వుల్లో కొంచెం అద్దేసి ఇలా నొక్కామంటే నువ్వులన్నీ చక్కగా దీనికి అతుక్కుపోతాయి. ఇప్పుడు దీన్ని కూడా కాల్చుకుందాం. అదే నువ్వులు అరిసెలు మొత్తం చేసేసుకోవాలనుకున్నారనుకోండి, పిండిలోనే నువ్వులు వేసేస్తే చక్కగా లోపలే ఉంటాయి, కొంచెం పైకి కూడా ఇలా రావు. నువ్వుల అరిసెలు చక్కగా అన్నీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా పొంగగానే కొంచెం ఆయిల్ దీని మీద వేసామంటే ఇంకా బాగా పొంగుతుంది. దీన్ని టర్న్ చేసుకొని ఎక్కువ కాలకుండా తీసేసుకుంటే మనకి నువ్వుల అరిసెలు కూడా వచ్చేస్తాయి. కొన్ని అవి కొన్ని ఇవి చేసుకున్నామంటే రెండింటినీ టేస్ట్ చేయొచ్చు అనమాట. నువ్వులు చలికాలంలో ఎక్కువ తినాలంటారు కదండి, అందుకే మన సాంప్రదాయక వంటకాలన్నిటిలో ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు. చక్కగా నువ్వుల అరిసెలు కూడా రెడీ అయిపోయినాయి. మనం స్వయంగా చేసుకొని తింటే ఆ రుచే వేరబ్బా. మీరు తినటమే కాదు, మీ పెద్దవాళ్ళకి తినిపించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. స్వీట్స్తో పాటు కొన్ని స్నాక్స్ కూడా చేశాను, కారపూస. మీకు నచ్చాయా? మీరు ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.